అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. వినాయక చవితి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని గౌరవ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసంలో పర్యావరణ రహితంగా వైభవంగా జరిగిన గణనాథుని పూజా కార్యక్రమాలు నేడు 400 గ్రామాలకు ₹1,00,000 చొప్పున విరాళం. నాదెండ్ల ఏపీ వరదలో చిక్కుకున్న 6 జిల్లాల్లోని 400 గ్రామ పంచాయతీలకు ₹1,00,000 చొప్పున నేడు విరాళం అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పంచాయతీలను ఆదుకునేందుకు డీవై సీఎం పవన్ సొంత నిధుల నుంచి 4 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు, కూటమి నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మొత్తాన్ని గ్రామాల అభివృద్ధి, ఆస్తుల పరిరక్షణ, పారిశుద్ధ్యం, ఆరోగ్య శిబిరాలకు వినియోగించాలని సూచించారు. గవర్నర్తో సీఎం చంద్రబాబు భేటీ. ఏపీలో భారీ వర్షాలు. విజయవాడలో బుడమేరుతో సంభవించిన వరద పరిస్థితులను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి సీఎం చంద్రబాబు వివరించారు. వరద బాధితులను ఆదుకునేందుకు రేయింబవళ్లు అధికార యంత్రాంగం పనిచేసిందని, ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలను తెలియజేశారు. వరద వల్ల భారీ నష్టం జరిగిందని గవర్నర్కు చెప్పారు. అటు త్వరలోనే రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 14న జమ్మూలో ప్రధాని ఎన్నికల ప్రచారం. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 14న జమ్మూలో ప్రధాని మోదీ ప్రచారం ఆరంభించనున్నారు. ఆ రోజు పలు సభల్లో ఆయన పాల్గొంటారు. దీంతో మోదీ ఏ అంశాలను ప్రస్తావిస్తున్నారో అన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది. కాగా మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను 3 దశల్లో ఈ నెల 18, 25, అక్టోబర్ 1 పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. కొందరు జర్నలిస్టు పదం అర్థాన్ని మార్చేస్తున్నారు. సీఎం రేవంత్ టీజీ. కొన్ని పత్రికలు ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపరించాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొందరు జర్నలిస్టు పదం అర్థాన్ని మార్చేస్తున్నారన్నారు. భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయని, సీఎం హోదాను అవమానిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అలాంటి వారిపై తీసుకున్న చర్యలను నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకోవద్దని కోరారు. రవీంద్ర భారతిలో జర్నలిస్టులకు భూమి పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అమెరికా చేరుకున్న రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా చేరుకున్నారు. ఆదివారం ఉదయం టెక్సాన్ విమానాశ్రయంలో దిగిన రాహుల్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. 3 రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటిస్తారు. సెప్టెంబర్ 8న డల్లాస్ లో, వాషింగ్టన్ డీసీలో 9, 10 తేదీల్లో పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రవాస భారతీయులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, పాత్రికేయులతో రాహుల్ సమావేశం కానున్నారు. 31 సాకులతో రైతు రుణమాఫీకి కోతలు. హరీష్. టీజీ. రైతు రుణమాఫీ ఎగ్గొట్టడానికి ప్రభుత్వం 31 సాకులు చూపించిందని హరీష్ రావు దుయ్యబట్టారు. జాయింట్ ఫ్యామిలీ అని, సింగిల్ ఫార్మర్ అని, ఆధార్ మిస్ మ్యాచ్ అని, రెన్యువల్ చేసుకోలేదంటూ వంటి కారణాలు చూపించారని మండిపడ్డారు. రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ మాట తప్పారని విమర్శించారు. ఆయన పాలనకు చేతలకు పొంతన లేదన్నారు. ఇంకా 21 లక్షల మందికి రుణమాఫీ కావాలని కాంగ్రెస్ మంత్రులే చెప్పారన్నారు. తమిళగా వెట్రి కళగంకు ఈసీ గుర్తింపు. తమిళ స్టార్ నటుడు దళపతి విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కళగం పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు దక్కింది. రిజిస్టర్డ్ పార్టీగా నమోదు చేసినట్టు ఆ పార్టీకి ఈసీఐ కబురు పంపింది. ఫిబ్రవరిలో గుర్తింపు కోసం ఆ పార్టీ వర్గాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇటీవల జెండాను కూడా ఆవిష్కరించిన విజయ్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించారు. రాష్ట్ర మహాసభలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో ముప్పు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. కిషన్ రెడ్డి. టీజీ. వరద బాధితులను మోదీ ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చిన వెంటనే పూర్తి నిధులు విడుదల చేస్తామని చెప్పారు. సాయం విషయంలో కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదన్నారు. మరోసారి తుఫాన్ ముప్పు పొంచి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాధితులను ఆదుకునేందుకు సామాజిక స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 29 పతకాలతో దేశం గర్వించేలా చేశారు. పారిస్ పారా ఒలింపిక్స్ లో భారత్ 29 పతకాలతో సత్తా చాటింది. టోక్యో కంటే ఈసారి 10 మెడల్స్ ఎక్కువ రావడం గమనార్హం. ఈసారి 7 బంగారు, 9 వెండి, 13 కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. 25 పతకాలు లక్ష్యంగా పెట్టుకుంటే 4 ఎక్కువగా సాధించి భారత పారా అథ్లెటిక్స్ అద్భుతం చేశారు. దీంతో దేశం గర్వించేలా చేసిన వీరికి ఘన స్వాగతం పలకాలని పలువురు కోరుతున్నారు. హైదరాబాద్ లో ఇళ్ల స్థలాలు కొంటున్నారా? హైడ్రా కీలక సూచనలు. టీజీ. హైడ్రా కూల్చివేతలపై వివరణ ఇస్తూ కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు చెరువుల ఎఫ్టీఎల్ పద్ధతులలో ఉన్న స్థలాలు, ఇళ్లు ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు కొనే ముందు 1-2 సార్లు డాక్యుమెంట్ లో పరిశీలన చేయండి అని సూచించారు. ప్రస్తుతం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న కొత్త నిర్మాణాలు మాత్రమే కూల్చివేస్తున్నామని, ఆక్రమణలో ఉన్న ఏ ఇంటిని కూల్చిపోమని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 20న ఓటీటీలోకి తంగలాన్. జియాన్ విక్రమ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ తంగలాన్ త్వరలోనే ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న నెటిక్స్ ఈ నెల
20 నుంచి స్ట్రీమింగ్ చేయనుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ అయిన దంగలాన్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విక్రమ్ విభిన్నమైన గెటప్ లో అద్భుతంగా నటించారు. చంపేస్తామంటూ బజరంగ్ పూనియాకు బెదిరింపులు. కాంగ్రెస్ నేత రెజ్లర్ బజరంగ్ పూనియాను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. ఓ ఫారెన్ నంబర్ నుంచి వాట్సాప్ లో బెదిరింపు సందేశాలు వచ్చినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వినేష్ ఫోగట్ తో పాటు ఇటీవల కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం పునియాను ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ చైర్మన్ గా ఆ పార్టీ నియమించింది.